చాలా కాలం నుండి సోషల్ మీడియాలో ప్రముఖ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ధనుష్లు ప్రేమించుకుంటున్నారని, వీళ్ళిద్దరూ ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ధనుష్ నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం మేము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. దీంతో కొంతకాలం ఈ రూమర్స్కి తెరపడింది. కానీ మృణాల్ ఠాకూర్ని ధనుష్ తరచూ కలుస్తుండడం, ఆమె ప్రతి సినిమాకు సంబంధించిన అప్డేట్కి ఇన్స్టాగ్రామ్లో ధనుష్ కామెంట్స్ చేస్తూ ఉండడం వంటివి చూసిన తర్వాత వీళ్ళిద్దరూ రిలేషన్లో లేదంటే నమ్మశక్యంగా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్లో కిరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జంట కూడా ఇలాగే మా మధ్య ఏమీ లేదంటూ చెప్పుకొచ్చి ఒకరోజు అకస్మాత్తుగా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్కి గురి చేశారు. అదేవిధంగా మన టాలీవుడ్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు కూడా పెళ్లికి ముందు ఇలాగే చెప్పేవారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంట కూడా ఈ కేటగిరీకి సంబంధించిన వారే. మృణాల్ ఠాకూర్, ధనుష్ జంట కూడా రాబోయే రోజుల్లో ఈ జాబితాలోకి చేరబోతున్నారని లేటెస్ట్గా వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం బాలీవుడ్లో బలంగా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా ధనుష్, మృణాల్ ఠాకూర్ జంట పెళ్లి చేసుకోబోతున్నారని, త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఫిలిం ఫేర్ అవార్డ్స్ అధికారిక పేజీ నుండి పబ్లిష్ అవడంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్త గత 2 రోజుల నుండి బాలీవుడ్లో ఒక రేంజ్లో వైరల్ అయింది. అంతేకాకుండా ఒక సందర్భంలో మీడియా రిపోర్టర్ ఈ వార్తపై మృణాల్ ఠాకూర్ని స్పందించమని అడిగారట కూడా. కానీ మృణాల్ ఠాకూర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మౌనం అర్థం అంగీకారం అని పెద్దలు అంటుంటారు కదా, మృణాల్ ఠాకూర్ మౌనంని కూడా అలాగే అర్థం చేసుకోవాలా? త్వరలోని ఈ క్రేజీ జంటని భార్యాభర్తలుగా చూడబోతున్నామా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందనేది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ధనుష్, మృణాల్ ఠాకూర్ కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయినప్పటికీ వీళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఏర్పడిందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.